ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నాను అర్థం కదండి. మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ కల్చర్ గో బ్యాక్. నువ్వెవరు రా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు? మీరెవరు గో బ్యాక్ అనొద్దండి. హలో, నువ్వు ఇక్కడ ఉంటారు, ఏం చేస్తారు? అదే ఏం చేస్తారు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు ఏం ప్రాబ్లం? మరి ఎట్లా నువ్వు చెప్తున్నారు? నీకు అర్థమవుతుందా బ్రదర్? తెలుగు అర్థమవుతుందా? తెలుగు ఏం మాట్లాడండి, మీ టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం? తెలంగాణ గౌట్ చూసేలా అస్తి మాట్లాడవద్దు, నువ్వు చేస్తున్నారు. మాట్లాడవద్దు, అక్కువ మాట్లాడవద్దు. హలో చెప్పు, నువ్వు చేసిన కదా ఎవరికి? చక్కగా తెలుగు నేర్చుకో, ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా, తెలంగాణ భాష నేర్చుకో. తెలుగు హిందీ హిందీ మేము ఎందుకు మాట్లాడరా? వచ్చినా మాట్లాడను. హిందీ నా భాష కాదు, నా మాతృభాష. నా తల్లి తెలంగాణ, నా భాష తెలంగాణ, నా యాస తెలంగాణ, నా యాస తెలంగాణ, నా భాష తెలంగాణ, నా తల్లి తెలంగాణ, నా తల్లి తెలంగాణ, నా ప్రాణమే తెలంగాణ. మాతృభాష హిందీరా పిచ్చోడా? ఎవరు మాతృభాష? ఎవరు చెప్పింది? నీ మాతృభాష హిందీ కావచ్చు, నా మాతృభాష తెలంగాణ. నీ మాతృభాష హిందీరా, నా మాతృభాష తెలంగాణ. ఓకేలా, నువ్వు తెచ్చిన కదా. ఏం చేస్తావా? ఫోన్ చేసావు, ఎందుకు చేసావురా? నీ మాట్లాడాలంటే మాట్లాడు. చర్చ చేస్తావా? చర్చ. నీ షాప్ లో ఎంతమంది తెలుగు పని చేస్తారా? నీ షాప్ లో తెలుగు పని చేస్తారా? 10 మంది చేస్తున్నా. ఎంత చూపెట్టినారు? ఎక్కడి బయట పెట్టు. నీకు ఎవరురా? నేనా? ఈ ప్రాంతంలో నువ్వెవరు? నన్ను అడగడానికి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూసుకోమని చెప్పారా? చెప్పు తీసుకున్నామో మాట్లాడచ్చు. ఎట్లా మేము వాళ్ళ మీదకి పొయ్యి మీద దాడి చేసిన వాళ్ళం కాదు, వాళ్ళ మీదకి పోయి మేము కొట్టిన వాళ్ళం కాదు, తిట్టిన వాళ్ళం కాదు. మాకు అన్యాయం జరిగిందండి, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఒక ర్యాలీ చేసుకుంటాం, ఒక నిరసన తెలియజేస్తామని చెప్పాము. సరే ఓకే, దానికి పోలీసులు అనుమతించలేదు, మేము మా ప్రాసెస్లో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎవరికి అన్యాయం జరిగిన పోలీసులు వాళ్ళకి నిలబడతాం, బాధితుల తరపున అన్నారు. వాళ్ళ మీద గౌరవంతో ఇది చేశాం. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నా. వాళ్ళ భాష నేను నాకెందుకన్నా హిందీ భాష, నా మాతృభాష తెలంగాణ, నా భాష నేను మాట్లాడతాను, హిందీ మాట్లాడాలంటారు. రేపు పొద్దున ఏమంటారు? అక్కడున్న దేవతల్ని మొక్కలు రానంటారు. ఇంకా స్పష్టంగా కనపడమే వైఖరి. దాడులు చేస్తారు, బలవంతంగా భాషను రుద్దుతారు, బలవంతంగా కల్చర్ని రుద్దుతారు, ఉద్యోగం అవకాశాలు మాకు కల్పించరు. ఎంత దుర్మార్గంగా. వాడు హిందీ నేను మాట్లాడాలంట. జోడ్ ఖాన్ కూడా మాట్లాడుతున్నాడు. మేము మమ్మల్నే కొడతారు, మమ్మల్నే తిడతారు, ఆ భాషని బలవంతంగా మాట్లాడమని బెదిరిస్తారు. రేపు పొద్దున తెలంగాణ తల్లిని కూడా తీసేసి రాజస్థాన్, గుజరాత్, మార్వాడి తల్లిని తీసుకొచ్చి ఎవరైనా మొక్కలు అంటారేమో. ఈ పండుగలు కాదురా, ఈ బతుకమ్మ పండుగ వద్దు, ఈ బోనాల పండుగ వద్దు, మా పండుగ దాండియా, బీడియా, పంగిడి, గింగిడి ఆడాలని చెప్తారు. మేము వినాలి. ఎంత అహంకారం చూడడానికి. నా పేరే నాకు నీ నేల మీద నాకు ఇంత ప్రేమ ఉంది, ఏం చేస్తాము? ప్రాంతీయవాదులు, మేధావులు ఈ రకంగా కుట్టాం మన నేల పైన. శ్రీకాంతాచారి రాజకీయ పార్టీలో చేరినాడు అన్న, ఈ నేల కోసం చచ్చిపోయాడు. బెల్లి లెట్టకి ఈ నేల కోసం చచ్చిపోయింది. మా రోజు వీరన్న ఈ నేల కోసం చచ్చిపోయాడు. గద్దరన్న కడదాకా ఈ నేల కోసం చచ్చిపోయాడు. వీళ్ళంతా ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళన్నా? ఈ తల్లి కోసం, ఈ నేల కోసం, ఇక్కడున్న సపరేట్ కులాల కోసం కదా వాళ్ళు 6 నిమిషాలు కష్టపడి గలవిప్పింది. మరి ఇదే నేపథ్యంలో మీరు అన్నారు కదా కల్చర్ గురించి, చెప్తానా? అడిగారు కదా, ఆచరించారా? మీరు అడగండి పోయి కెమెరాలు పెట్టుకొని. వీళ్ళు ఏం చెప్తారు? నా దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సింది అంటారు కదా. రైట్, 100% నా దేశంలో ఎవడున్నా సరే వందే మాత్రం పాడాల్సిందే. నా రాష్ట్రంలో ఎవడు ఉండాలన్నా సరే నా తెలంగాణ గీతం పాడాల్సిందే. పాట పాడమని అడిగా, పాడాడు. పాట రాదు, కల్చర్ తెలియదు, ఏం తెలియదు. ఇక్కడ ప్రజల్ని కొడతారు, దోసుకుంటారు.
ఏమన్నట్టన్నా ఇది? మా ప్రాంతంలో మేము భయపడుకుంటూ బతకాలి. ఒక ప్రాంతీయవాదులు ఇది నా ఆవేదన. కానీ ఇదే ప్రాంతానికి చెందిన మాధవిలత అనేట బీజేపీ నాయకురాలు మత పంచాయతీలు పెడతాదని చెప్పాలి. మాధవిలత కానీ మీలాంటి జర్నలిస్టులు ఏం చెప్పాలంటే మత పంచాయతీలు పెట్టే మాధవిలత అని చెప్పాలి. సరే, అది మానవట మేము మాట్లాడలేము. కానీ ఒక విషయం ఏంటంటే, అన్న చెప్పండి. తను మీ పేరు తీసుకొని తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి మార్వాడీలను గో బ్యాక్ అంటున్నాడు, మార్వాడి కల్చర్ ను గో బ్యాక్ అంటున్నాడు. అసలు అతనికి ఏం సంబంధం? నెంబర్ 1. నెంబర్ 2, ఇదంతా చేసేది ఆ కమ్యూనిస్ట్ గాళ్ళు, లెఫ్ట్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు. అసలు వాళ్ళ వల్లనే ఈ దేశానికి ప్రమాదం పొంచి ఉంది అనే ఒక మాటలు కూడా మాట్లాడుతుంది. ఈమె వల్ల ఏం లాభం ఉందంట మరి సమాజానికి? ఈమె వల్ల ఏం లాభం ఉందన్న నేను అడుగుతున్నా. దేశభక్తి ఉంది తనకు, బీజేపీ నాయకురాలు, ప్రజలకు సేవ చేస్తుంది కదా. ఇప్పుడు ఈడున్న సబ్బండ కులాలు రోజు ఆత్మహత్యలు చేసుకుంటే వాడు ఆ కులాలకు దేశభక్తి లేదా? మొన్న కొట్టిన దెబ్బలు తిన్నటువంటి వాళ్ళకి దేశభక్తి లేదా? దేశభక్తి అంటే ఏంటిది నాకు అర్థం కాదు. ఎవరు ఉన్నారని చెప్పింది ఆమె. ఎవరు? రోహింగ్యాలు అంటే తెలంగాణ శ్యామ్ నువ్వు రా, నా ఎకరం భూమి ఇమ్మంటుండు. అక్కడ కాదురా మాట్లాడుతుందిరా, ఇక్కడికి దెబ్బలు పడుంటుంది. నువ్వు నిన్న వచ్చినవేమమ్మా దెబ్బలు పడటానికి, పోలీసులను బదనాం చేయడం కోసం, నీ రాజకీయ కోసం, మత పంచాయతీ పెట్టడం కోసం నీ రాజకీయం ఇదంతా. తెలియదా మాకు? మాధవిలత గారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేనికోసం అమ్మా నువ్వు చేసేది? గుడి కోసం. రైట్, గుడి కోసం అయితే మేము కూడా కలిసి నీతో పాటు నడుస్తాం. నువ్వేం చేయాలి? నీకు అంత ప్రేమ ఉంది కదా పెద్దమ్మ గుడి మీద. చిన్నజీయర్ స్వామి అనేటువంటి ఒక స్వామీజీ ముచ్చింతల దగ్గర పెట్టుకున్నాడు కదా టెంపుల్, 150 రూపాయలు టికెట్ పెట్టుకొని. మా సమ్మక్క సారక్కల్ని ఏమని అవమానించాడన్నా? వీళ్ళు వ్యాపార దేవతలు, వీళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? సమ్మక్క సారక్కలు అన్నారు. ఎందుకు రాలేదు మాధవిలత గారికి కోపం? తెలంగాణ అంటే సమ్మక్క సారక్కలు కదా. నిలవత్తు బంగారం చిన్నప్పటి నుంచి పోయి మేడారం పోయి జోకించుకో మనం రావాలి కదా. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు యూ గవర్నమెంట్ అని ఉన్నది, ప్రభుత్వ ల్యాండ్ అది. అయినా సరే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నొక్కుతుంది ఈమె. కమ్యూనిస్ట్ గారు ధర్మం కోసం పోరాడుతుంటే అని అంటుంది. నువ్వు ధర్మం కోసం పోరాడేదాని అయితే రాజకీయ పార్టీల ప్రస్తావన ఎందుకు ఇస్తావు మాధవిలత గారు? ధర్మం కోసం ఇండివిజువల్ కొట్లాడు. రామానుజుల వారు, చిన్నజీయర్ వారు ఏ కండవలు కప్పుకున్నారా? రాజకీయ పార్టీ కండవలు. ఉప ఎన్నికల కోసం ముందు పంచాయతీ పెట్టడం కోసం ఖండించట్లే అంటుంది. నాకెందుకమ్మా? రోహింగ్యాలు నేను హోంమంత్రినా, నేను ప్రధానమంత్రినా? దీపోమని నరేంద్ర మోడీ గారిని గంట సేపట్లో రోహింగ్యాలను పంపించేస్తా ఈ రాష్ట్రం నుంచి. కేంద్ర బలగాలు వచ్చి పట్టుకోవాలి కదన్నా. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించనంటుందా? పొద్దున్నేసి ఇదే పంచాయతీ. వాళ్ళు ఉంటే పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇంటెలిజెన్స్ ది. వాళ్ళతో అందరికి ప్రమాదమే కదా. నువ్వు మాట్లాడేవారా? ఇప్పుడు నన్ను మాట్లాడతారా? రోహింగ్యాలకు మద్దతు మేము ఎందుకు ఇస్తాం వాళ్ళ మద్దతు? నాకు అర్థం కాదు. వాళ్ళకి మాకు ఏం సంబంధం? పాకిస్తాన్ ప్రేమికులు అని కూడా అంటుంది. ఎవరు? మమ్మల్ని. మరి ఈ దేశ మూలవాసనం కదా మేము పాకిస్తాన్ ప్రేమికులు ఎట్టయినా? పాకిస్తాన్ పోయి బిర్యానీ తినొచ్చిన కదా పాకిస్తాన్ ప్రేమికులు. పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశం జవాన్లను చంపితే యుద్ధం ఆపినోళ్ళు కదా పాకిస్తాన్ ప్రేమికులు. ఆపింది వాళ్ళు యుద్ధం? మేమా ఆపింది? నేను ప్రధానమంత్రినా? ఏం మాట్లాడుతుంది మాధవిలత? ఆడు గీడన్న అంటే ఇంకోసారి మా ఉన్నాడు కమ్యూనిస్ట్ గల. నువ్వేంటి గుజరాత్ నికృష్టివా? నువ్వు రాజస్థాన్ నికృష్టివా? మా అయ్యలు మా తాతలు దెబ్బలు తినే ప్రాణ త్యాగాలు చేశారు. బాంచందుర కాల్ముక్త అన్నటువంటి బానిసత్వానికి వ్యతిరేకంగా బందూకులు ఎత్తి ఇది చేశారన్న. అందుకు నిదర్శనం మన చిట్టాల ఐలమ్మ. ఏం చదువుకున్నది? అవలంబించినటువంటి వీరవనిత్వా నువ్వు కొట్లాడాల్సింది కులానికి వ్యతిరేకంగా. మొన్న జగిత్యాల జిల్లా వెలుగుటూరు మండలం కిషన్ రావు అనేటువంటి గ్రామంలో సల్లూరు మల్లేష్ అనేటువంటి హిందూ పిల్లోని అన్న అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. మొన్న మాల బంటిని చంపారు. అంతకుముందు నాగవని అనేటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డను చంపారు. ఎందుకు వీటిపైన మాధవిలత మరి ఎందుకు మాట్లాడదు వీటి గురించి? నువ్వు మాట్లాడు వీటి గురించి. నువ్వు మాట్లాడమా? నేను మాట్లాడా వాళ్ళ గురించి? నేను మాట్లాడాను అన్నా? హిందువులే కదా. అది కాదు వీళ్ళకి కావాల్సింది. ఈ రోజు రైతుల్ని తీసుకొని పోయారన్న, పోడు రైతుల్ని. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్. వాళ్ళ గురించి మన నిరుద్యోగులు ఒక పక్కన కొట్లాడుతారు. వాళ్ళ తరపున కొట్లాడు రాదమ్మా. నిరుద్యోగుల తరపున కొట్లాడు. నువ్వు కొట్లాడాల్సింది కేంద్రంతో. ఏడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంది. ఎందుకు కొమ్ముగా వస్తుందన్న రాష్ట్ర ప్రభుత్వం? నాకు అర్థం. ఆయన ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు? ఏంటిది స్కూల్కు ఏబీవీపీలకు పోయినా, కాలేజీలో ఏమో టీడీపీలకు పోయినా, ఓకేనా? ఉద్యోగం ఏమో దేంట్లో చేస్తున్నా? కాంగ్రెస్ లో చేస్తున్నా. ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నా అంటున్నాడు. ఆయన ఎందుకు సహకరిస్తాడు? బురద వేయడం కాకపోతే ఏమన్నా నువ్వు దెబ్బలే తినేవో మా వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి. మాధవిలత గారు అంటున్నారు కదా, నేను తెలంగాణ బోనం ఎత్తిన, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నాకు తెలుసు. ఓకే అంటున్నారు. మరి తెలిస్తే సమ్మక్క సారక్కలు అవమానిస్తే ఎందుకు ఖండించలేమ్మా?
మన సమ్మక్క సారక్క జాతర అయినప్పుడు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చావమ్మా? హాస్పిటల్ ద్వారా వేల మందికి నేను వైద్య సేవలు కూడా అందిస్తున్నాను. వైద్య సేవలు ఇచ్చింది, ప్రజల నుంచి విమర్శలు ఎటువంటి విమర్శలు వచ్చినాయో కూడా తెలుసు. ఏమొచ్చినా ఇంకా రకరకాల కరోనా పీరియడ్ అప్పుడు ₹1,00,000 చూసుకున్నదంట ఎక్కడ హాస్పిటల్లో. మీలాంటి ఛానల్ చాలా రకాల వీడియోలు వచ్చాయి. ఏ హాస్పిటల్? వీరంచి హాస్పిటల్ గురించి హాస్పిటల్ అది ఉంది కదా మాసప్ ట్యాంక్ దగ్గర. ఆ. చాలా పెట్టుకున్నది ఈ అక్క. అంతకు ముందేమో వెస్ట్రన్ స్టైల్ లా ఉన్నది ఈ అక్క చదువుకునేటప్పుడు. ఎప్పుడైతే కాషాయం తీర్థం పుచ్చుకుందో ఎమ్మడే మన స్వదేశీ వస్త్ర అలంకరణ ఏమంటారు తయారై ముందరికి వచ్చి ఈ రోజు మత పంచాయతీ పెట్టడం మొదలుపెట్టింది అక్క. ఇవన్నీ చెప్పాను కదా, ప్రజా సమస్యలు. ఆకలి మీద కొట్లాడమ్మా, అంటరాంతనం మీద కొట్లాడు, నిరుద్యోగం మీద కొట్లాడు, రైతుల తరపున కొట్లాడు, ఎన్ని చూపించాలి? రోజుకు ఒక ప్రజా సమస్య, వాటి మీద కొట్లాడరు. మతం చుట్టూ మతమే కావాలి కదమ్మా. నార్త్ నుంచి వచ్చినటువంటి పూజారులు సౌత్ పూజారుల యొక్క ఇది కూడా చేస్తున్నారని పాపం పూజారులు కూడా బాధపడ్డారు. ఖండించిందా? చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి చేసి ఖండించిందా? ఎందుకు ఖండించలే? పూజారిని చేసిందా? హిందువులే కొట్టుకుంటారు అనే వాదన ఏంటంటే, మార్వాడీస్ పాత బస్తీలలో వ్యాపారాలు చేస్తూ అక్కడ ఉండడం వల్లనే అక్కడ ఉన్న మామూలుగా తెలుగు హిందువులకు కాస్త రక్షణగా ఉన్నారు. ఆడపిల్లలు ఆఫ్టర్ 6 తర్వాత పోలేకపోతున్నారు, ఆ వీధులలో తిరగలేకపోతున్నారు. ఆ లైట్లు ఆఫ్ చేసి కనీసం ఏమన్నా కిరాణా షాప్ కూడా పోలేని పరిస్థితి ఉన్నది. కేవలం మార్వాడీల వల్లే అంతో ఇంతో అక్కడ మన తెలుగు హిందువులకు రక్షణ ఉన్నది అనేది. మరి ఈడ కొట్టింది తెలుగు హిందువులే కదా, మార్వాడీలే కొట్టింది కదా. అందుకే ఏం సమాధానం చెప్తే మొండ మార్కెట్ లో కొట్టిన తెలుగు హిందువులే కదా, దెబ్బలు తిన కూడా తెలుగు హిందువులే, పల్లెలు కొట్టుకున్నది కూడా తెలుగు హిందువులే, శివబాలు కొట్టి తెలుగు హిందువులే, హిందూ బంధువులే కొట్టారు. దాడిని ఖండిస్తావో ఖండించావో చెప్పు. రాజకీయం చేసేది మేము కాదు, నువ్వు. ప్రజలందరూ పసిగడతా ఉన్నారు. మాధవలత గారు నిజంగా మేడం గారికి తెలుగు ఉండి మాట్లాడుతుందో లేక మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కాదు. ఆమె ఇప్పుడు కొట్టింది అయితే వాళ్ళే కదా అన్న. అందుకు సమాధానం ఇన్ని దాడులు చూపిస్తాను. 138 కుల దురహంకార హత్యలు జరిగినాయి అన్న. నాగరాజు అనేటువంటి ఒక దళిత యువకుడిని ఒక ముస్లింల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చంపేశారు. దాన్ని మాత్రమే టేకప్ చేశారు వీళ్ళు. ఎందుకు చెప్పనా? చంపింది ముస్లిం కాబట్టి హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి. మేము అట్లా పెట్టాలనుకుంటే 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి. హిందువులే. వాళ్ళ ఇంట్లో రాముడు ఉన్నాడు, వీళ్ళింట్లో రాముడు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వినాయకుడు ఉన్నాడు, వీళ్ళింట్లో వినాయకుడు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో శివుడు ఉన్నాడు, వీళ్ళింట్లో శివుడు ఉన్నాడు. వాళ్ళకి సమ్మక్కలు ఉన్నారు, వీళ్ళింట్లో సమ్మక్కలు ఉన్నారు. మరి ఎందుకు చంపుకున్నారు చెప్పమ్మా? ఆర్థికంగా వీళ్ళు అంటారు కదా, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అమ్మాయిని ట్రాప్ చేసి పడేస్తే స్థాయికి తగ్గట్టు వ్యక్తిని ఎట్లా పంపిస్తారు సంపరా అని అన్నాడు. శ్రీకాంత్ పేరు చెప్పకూడదులే, వాళ్ళ పాపం వాళ్ళ కూడా జీవితాలు. నాగమణి అని చనిపోయి వేరే బ్రదర్ ఒక ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాలాయన, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. అమ్మాయిని కూడా చదివించి ఇది చేశాడు. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తుంది హైదరాబాద్లో. శ్రీకాంత్కు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఈ అమ్మాయి వాళ్ళకంటే కూడా బాగా ధనవంతుడు. వాళ్ళకంటే ధనంలో చాలా తక్కువ ఉద్యోగం చేసి బాగా సంపాదించాడు. మరి ఎందుకు చంపారు? కట్టర్ హిందూ శ్రీకాంత్ యాదగిరి గుట్టకు పోయి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకంటే ధనవంతుడు. ఎందుకు చంపారు? కులం. వీటి గురించి మాట్లాడదు అక్క. కులాల వరకు విడదీస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా, బెంగాల్లో మొదలైంది ఈ పంచాయతీ, ఎక్కడో మహారాష్ట్రలో మొదలైంది అంటుంది. ఎందుకు కాదమ్మా? మాకుండవద్దా ప్రాంతం? బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉండొచ్చు, తమిళ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు, ఆంధ్ర వాళ్ళకు ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు. కాంగ్రెస్ వాళ్ళకు మద్దతుగానే మీ ఇలాంటి లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలం ఉన్న వాళ్ళు, కమ్యూనిస్టులు, లేకపోతే మీరు వినిపించే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఇదంతా కాంగ్రెస్ కన్సర్న్లో జరుగుతుంది అనేది ఆమె చెప్తున్నమాట. మేము కాంగ్రెస్ వందేస్తుంది అన్న. ఈ ఎవరి కన్సర్న్లో పనిచేస్తుంది? గుజరాత్ పెట్టుబడిదారుల కన్సర్న్లో పనిచేస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొట్టమని ఎంకరేజ్ చేస్తుందా? ఇవి ఎవరి కన్సర్న్లో పనిచేస్తుందంట? క్లారిటీగా చెప్పండి. తెలంగాణలో మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనే నినాదం వెనుక ఎవరున్నారు? ఎవ్వరు లేరు. తెలంగాణ ప్రజలు ఉన్నారు, విశ్వకర్మలు ఉన్నారు, కోమటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్మశాలీలు ఉన్నారు, కుమరన్లు ఉన్నారు, రకరకాల మన బీసీ కులాలు వృత్తులు చేసుకున్నటువంటి కులాలు ఉన్నారు, మాలాంటి తెలంగాణ వాదులు ఉన్నారు, తెలంగాణ ప్రాంతం కోసం మాట్లాడేటువంటి మేధావులు ఉన్నారు, సబ్బండ కులాలు ఉన్నారు. ఈ నినాదంతో ముందుకెళ్ళి ఏం సాధించాలనుకుంటున్నారు? మేమేం సాధిస్తాం? మా కులాలు ఐక్యత చేస్తాం, మా కులాలు ధనవంతులు అవుతారు, మా కులాలు ఆత్మహత్యలు ఆగుతాయి, మా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇది కదా మరి ఆశయాలు. నేను చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పాను కదా, ఈ నేల మీద ప్రేమ ఉండాలి కదా. దేనికోసం అమరులయ్యారన్న మరి వీళ్ళు నాకు అర్థంగా చెప్పు. ఇక రేపు పొద్దున పోతే నేను చెప్పాను కదా ఇంతకుముందు, వీళ్ళు చెప్తా ఉన్నారు కదా అన్న, వాళ్ళ వాదన ఏంది?
హిందువుల మధ్య చీలిక తీస్తున్నారు అనేది వాళ్ళ వాదన. మనమంతా హిందూ బంధువులము, Right. హిందువులమంతా ఒకటే. ఉమ్, మనం కలిసిమెలిసి బతకాలి. ఉమ్, మనకు శత్రువులు అంటే ఇండైరెక్ట్ గా ముస్లిమ్స్ లేదా రోహింగ్యాలు లేదా ఇతర మతస్థులు, మనమంతా ఒకటే, కులాలు వేరైనప్పటికీ. ఓకే. సో మనం కొట్టుకోకూడదు, మనం ఐక్యతతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అనేది. ఐక్యతతోనే ఉన్నాం కదా, వీళ్ళు వచ్చినాకనే 8 మంది ఎంపీలు అయినాకనే పంచాయతీలు ఎక్కువైంది. అయితే అప్పుడు పిలవడం వల్ల పంచాయతీ ఎందుకైతే పొద్దున్న లేస్తే వీళ్ళు పంచాయతీ కాదు, ఇదే పంచాయతీ పెడతారు కదా. అంతకుముందు అక్కడ ముత్యాలమ్మ గుడి విషయంలో చాలా ఇది చేశారు వీళ్ళు. నిజం ఎందుకు దాన్ని హైలైట్ చేయాలని చూస్తారు వీళ్ళు, నాకు అర్థం కాదు. మా గ్రామ దేవతలు, మా కట్టు, మా బొట్టు, మా బోనం తెలంగాణలో పోషమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి మనం ఏం చేస్తాం, నల్లకోని కోసి కళ్ళు సాకపోతుంది తెలుసా తెలంగాణలో. మరి చేస్తుందా? నల్లకోని కోసి కళ్ళు సాకపోసిందా? ఆ కల్చరే ఉండదు. మార్వాడీలు అయితే హిందువులే కదా. మన తెలంగాణలో కొన్ని కోసి, నల్ల కొన్ని కోసి కళ్ళు సాగపోసేటువంటి వాళ్ళు ఎవరు హిందువులు కదా. మాధవిలత గారు కట్టరు, తెలంగాణలో పుట్టి పెరిగిన తెలంగాణ వాదిని, నాకు ఇక్కడ ఐడి కార్డు, ఓటర్ కార్డు అన్ని ఉన్నాయని చెప్తుంది. ఈ కల్చర్ తెలియదు అంటారా? షర్మిల గారు కూడా ఆడపిల్లని అని చెప్పింది. మరి అట్లనే చెప్పదు. ఇగో ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఈ ప్రాంతం వాళ్ళు కారన్న అట్ట అనుకుంటే బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాడు కూడా ఇక్కడ చెప్తావా? ఏమంటారు, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అన్న, మేము వద్దని అంటలే. వీళ్ళు అంటా ఉన్నారు కదా, ఎవరు చెప్పారు ఆయన ఆర్టికల్ 19(1) ప్రకారం భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతికేటువంటి స్వేచ్ఛ ఉందంట. ఎవరు ఎక్కడైనా బతికేటువంటి స్వేచ్ఛ ఉంది బ్రదర్, మేము కాదంటలే. కొట్టే స్వేచ్ఛ ఉందా? సంస్కృతిని, సాంప్రదాయాన్ని ధ్వంసం చేసే స్వేచ్ఛ ఉందా? ఇక్కడ కల్చర్ని గౌరవించినటువంటి స్వేచ్ఛ ఉందా? వీళ్ళు ఏం పెడతారన్న? పూర్ణియమ మేకలకు, గొర్రెలకు, కోళ్లకు, ఆవులకు కూడా రక్షణ ఉంది, కానీ ఈ రాష్ట్రంలో మనుషులకు రక్షణ లేదు.